నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మార్కుల వేటలో సామాజిక బాధ్యత మర్చిపోతున్నాం. పౌరస్పృహపై కేటీఆర్ ఆవేదన. మేడ్చల్ హైవేపై బీఆర్ఎస్ రణఖర్చన. బండి భగీరథ్ ఫోటోల దహనం, అరెస్టుకు డిమాండ్. చంద్రబాబు ఢిల్లీ దండయాత్ర. ఏపీ ప్రయోజనాల లక్ష్యంగా సీఎం కీలక పర్యటన. అమరావతిలో రోల్ మోడల్ టౌన్షిప్. నారా లోకేష్ భారీ విజన్. ఐటీ ఉపాధికి కొత్త చిరునామా. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమ్మక్కయ్యారు. కేపీ వివేకానంద సంచలన ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయ సమాజంలో నైతిక విలువల పతనం మరియు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో చాలా మందికి కనీస ట్రాఫిక్ సెన్స్ లేదని, ఇది మన విద్యా వ్యవస్థ వైఫల్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలకు కేవలం మార్కుల కోసమే చదువు చెప్తున్నాం తప్ప సామాజిక బాధ్యతను నేర్పించడంలో విఫలమవుతున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో విద్యార్థులు మరియు యువతను ఉద్దేశించి ప్రసంగించిన కేటీఆర్ అభివృద్ధి చెందిన దేశాలతో మన దేశాన్ని పోల్చారు. విదేశాల్లో అర్ధరాత్రి వేళ ఒక్క వాహనం లేకపోయినా రెడ్ సిగ్నల్ పడితే ఆగుతారు, కానీ మన దగ్గర పోలీసులు లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరూ పట్టించుకోరని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దగ్గర ట్రాఫిక్ సెన్స్ అనేది ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు పౌర బాధ్యతలు నేర్పించడంలో మన పాఠశాలలు విద్యా వ్యవస్థ విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ర్యాంకులు మార్కుల వేటలో సమాజం పట్ల బాధ్యతను విస్మరిస్తున్నామని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వాలను విమర్శిస్తే సరిపోదని, పౌరులకు మనలో కూడా మార్పు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సామాజిక స్పృహ కలిగిన విద్యా విధానం రావాలని, అప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయన చెప్పింది 100% నిజమని కొందరు అంటుంటే, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా పాలకులదేనని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అందరం సక్సెస్ కాలేకపోవచ్చు. నేను క్రికెటర్ కావాలనుకుంటుండొచ్చు, నాకు క్రికెట్ ఆడుతుండొచ్చు, కానీ మన దేశంలో క్రికెటింగ్ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఒక వైభవ్ సూర్యవంశీ లెక్కనో, లేకపోతే యశస్వి జైస్వాల్ లెక్కనో, విరాట్ కోహ్లీ లెక్కనో, రోహిత్ శర్మ లెక్కనో నేను సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్, అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ చేస్డ్ మై డ్రీమ్. సో మీకు ఇష్టమైన సబ్జెక్టు, ఇష్టమైన పని చేసే ఫ్రీడమ్ ఉండడమే నా దృష్టిలో సక్సెస్. వెదర్ యూ బికమ్ సూపర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, దట్స్ సెకండరీ, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు పర్స్యూ. బట్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ లిజన్ టు యువర్ పేరెంట్స్, బికాజ్ వాళ్ళకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మీరంటే మీరు అన్నారు, మా డాడీ చెప్పింది కాబట్టి, మా అమ్మ చెప్పింది కాబట్టి అన్నారు. నేనేమంటానంటే, ఇష్టంతో చేస్తేనేమో ఏది కష్టం అనిపించదు. ఇష్టంతో చేస్తే ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఇన్స్టా ఎంతమంది ఉన్నారు ఇందులో? మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అబద్ధాలు చెప్పకండి. ఇన్స్టాలు, సోషల్ మీడియాలు, లేక మీకు ఇష్టమైన పనులు, సినిమాలు, లేదా క్రికెట్లు, లేదా స్పోర్ట్స్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ ప్యాషన్. నీకు ఇష్టమని చేస్తేనేమో కష్టం అనిపించదు. బట్ ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఎడ్యుకేషన్, చదువు చిన్న ప్రాబ్లం. లైఫ్లో రాను మీరు ముందుకు పోయే కొద్దీ ఇంకిన్ని కొత్త ఛాలెంజ్లు వస్తాయి. చదువు అయిపోతుంది, అయిపోయాక మంచి మార్కులు రావాలి, మంచి యూనివర్సిటీ రావాలి, మళ్ళీ మంచి యూనివర్సిటీ అయిపోయాక అయితే మంచి ఉద్యోగం రావాలి, లేదా నువ్వు సొంతంగా ఏమైనా చేయాలి. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ యూ విల్ రన్ ఇన్ టు ఛాలెంజెస్. బట్ వాట్ ఐ వుడ్ ఓన్లీ సే టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ట్రాఫిక్ సెన్స్ లేదు మనోళ్ళకి. 1 వేలో ఎదురుగా వస్తారు, అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ ఇష్టం ఉన్నట్టు మలుపుతారు. రోడ్ ఇట్లా తిరిగి వచ్చేది, యూటర్న్ కొట్టేది ఉంటే కూడా కొట్టరు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకు చిన్నప్పుడు అది నేర్పియరు. ట్రాఫిక్ సెన్సు, సివిక్ సెన్సు అవి నేర్పరు. మీకు ఇప్పుడు నేర్పకపోతే మీరు పెద్దోళ్ళే, మీరు కూడా ఖరాబ్ అయిపోతారు. వాస్తవానికి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లేదు ఇండియాలో. ఐ వుడ్ లైక్ టు సీ దట్ చేంజ్. దీస్ 3 things: ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీ సో దట్ యూ యాక్చువల్లీ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ద నీడ్ ఆఫ్ ద మార్కెట్. సెకండ్లీ, బేసిక్ సివిక్ సెన్స్. ఇవన్నీ కూడా మారడానికి చిన్నప్పుడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ చేంజెస్ లైక్ ఎన్వైరన్మెంట్ ఎట్సెట్రా, దే ఆల్సో హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. దట్స్ వాట్ ఐ వుడ్ చేంజ్. నాకేమనిపిస్తుంది అంటే, ఆనెస్ట్గా చెప్తున్నా, పని చేసుకుంటూ పోయే క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2023లో మేము ఎలక్షన్లలో ఓడిపోయాం. కష్టపడ్డాం, ఎఫర్ట్ పెట్టినాం, తిరిగినాం, పని చేసినాం. బట్ పీపుల్ సెడ్ ఓకే, మీరు ఈసారి వద్దు అని ఓటేయలేదు. ఓకే, సో దాన్ని ఫెయిలియర్గా నువ్వు తీసుకుంటే ఒక తిరిగా తీసుకోవచ్చు, అయ్యో ఫెయిల్ అయిపోయినా అని బాధపడవచ్చు. నేను అట్లా అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే, పీపుల్ గేవ్ మీ ఎ న్యూ రోల్.
నాకు వేరే వేరే ఒక కొత్త రోల్ ఇచ్చారు. ఆపోజిషన్లో ఉండి గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళ సంగతి చూడమన్నారు, చూస్తున్నా. సో నేను ద వే ఐ ట్రీట్ లైఫ్ ఇస్, there's a beautiful saying beta Lucy. It says life is what happens when you make other plans. It's a very beautiful saying. అంటే నువ్వేమో ఒక ప్లాన్ వేసుకొని నడుస్తుంటావు, బట్ లైఫ్ సమ్టైమ్స్ థ్రోస్ కర్వ్ బాల్, సమ్టైమ్స్ థ్రోస్ బౌన్సర్స్ అంటారు కదా క్రికెట్లో. సడన్గా బౌన్సర్ పడుతుంది, అరే ఇదేంద్ర అర్థం కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి. మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో భగీరథ ప్రమేయం ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చాయి. మేడ్చల్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ మరియు ఆయన కుమారుడి ఫోటోలను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి భగీరథపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హైవేపైకి చేరుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బండి సంజయ్ మరియు భగీరథ ఫోటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన నిరసనకారులు వాటిని నడి రోడ్డుపై తగలబెట్టారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర మంత్రి కుటుంబమే ఇలాంటి పనులకు పాల్పడడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. భగీరథను వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు కుట్ర అని ఆరోపిస్తుండగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏపీ భవన్లో ఎంపీలతో సమావేశమైన సీఎం రాష్ట్ర ప్రయోజనాలు మరియు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విమానాశ్రయం వద్ద ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఇతర నేతలు పుష్పగుచ్చాలిచ్చి సాదరంగా ఆహ్వానించారు. స్వాగత కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు మరియు రాజధాని అమరావతి అభివృద్ధిపై చర్చించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు ఎలా కళమెత్తాలో, కేంద్ర మంత్రులతో ఏ అంశాలపై చర్చించాలో ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మరియు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ మరియు పెండింగ్ ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ భారతదేశానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ టౌన్షిప్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక అంశాలను ప్రస్తావించారు. కేవలం ఇళ్లు, కార్యాలయాలే కాకుండా విద్య, వైద్యం, వినోదం మరియు ఉపాధి అవకాశాలు ఒకే చోట లభించేలా ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని డిజైన్ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.
ఇది దేశంలోని ఇతర నగరాలకు ఒక మోడల్గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ నుంచి అవసరమైన ఆర్థిక మరియు సాంకేతిక మద్దతు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన ఉండాలని స్పష్టం చేశారు. టౌన్షిప్ నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలను వీలైనంత త్వరగా ఖరారు చేయాలని, పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగానికి తోడుగా ఈ టౌన్షిప్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అఘాయిత్యం కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిలదీశారు. జగదీర్కోట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్పై కేసు నమోదైనా అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్ర హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద్ ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు ఇంతటి అకృత్యానికి పాల్పడితే నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వివేకానంద్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో నిందితుని కాపాడేందుకు వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు నిద్రపోమని వివేకానంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏ రకంగా నాటకాలు ఆడుతున్నారో మన గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ గడిచిన 3 రోజుల నుంచి కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళారా చూస్తా ఉన్నాం, మనం వింటా ఉన్నాం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. తెలంగాణ గడ్డపై బీజేపీ పప్పులు ఉడకవని, ఇక్కడ ఆ పార్టీ మొలకెత్తే అవకాశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ఆయన మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ప్రధాని కేవలం ఎన్నికల రాజకీయాలు మాట్లాడడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని ఆయన విమర్శించారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ బీజేపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. దేశ ప్రధానిగా అన్ని రాష్ట్రాలను సమానంగా ఆదుకోవాల్సిన బాధ్యత మోడీపై ఉందని, కానీ తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం ఎప్పుడూ మొండి చేయి చూపిస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రధాని రాక కేవలం బీజేపీ కేడర్లో ఉత్సాహం నింపడానికే తప్ప తెలంగాణకు పలానా ప్రాజెక్టు ఇస్తామని ప్రకటించడానికి కాదని ఆయన విమర్శించారు. విభజన హామీలను నెరవేర్చని ప్రధానిని తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రస్తావన తీస్తూ అక్కడ సెక్యులర్ ఓట్లను లక్ష్యంగా చేసుకుని లక్షలాది ఓట్లను జాబితా నుంచి తొలగించి బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ముందు బీజేపీ మాయమాటలు సాగవని, ఇక్కడ కమలం వికసించే ప్రసక్తే లేదని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై బురద జల్లడం మానేసి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో ప్రధాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారి దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం,
ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి గారు కేవలం రాజకీయాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం, వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. గుజరాత్లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు సోమనాథ్ వీధుల్లో ప్రధాని నిర్వహించిన భారీ రోడ్ షోకు జన నీరాజనం లభించింది. భక్తుల జై ద్వారాల మధ్య సాగిన ప్రధాని పర్యటన చూస్తే ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటిస్తూ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. స్వాతంత్ర అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పునర్నిర్మించబడిన సోమనాథ్ ఆలయం నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆలయానికి చేరుకోవడానికి ముందు ప్రధాని సోమనాథ్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ప్రధాని అభివాదం చేశారు. మోదీకి గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. సోమనాథ్ను దర్శించుకున్న ప్రధాని ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ఆయన ప్రార్థనలు చేశారు. సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న ప్రధాని మోడీ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త వసతులను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. సోమనాథ్ ఆలయ వైభవం మరియు భారతీయ సంస్కృతిని కాపాడుకోవడంలో ఈ 75 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत में दोनों ओर लंबी कतारों में लोग खड़े हुए हैं और सिर्फ उस पल के इंतजार में जब अमृत महोत्सव, सोमनाथ अमृत महोत्सव की जो झलक हम सभी को आज नजर आएगी, क्योंकि अपने आप में ये ऐतिहासिक दिन भी है। 75 वर्ष इसके पुनर्निर्माण के और डमरू की गूंज से स्वागत प्रधानमंत्री नरेंद्र मोदी का। हालांकि इस मंदिर की अगर हम बात करें तो शाश्वत ज्योति जो कि समय और संघर्षों के साथ आगे बढ़ता है, जहां पर संस्कृति की भी झलक दिखाई देती है, विकास भी और साथ साथ विरासत भी। बिल्कुल, और ये आप देखिए तस्वीरें, इसमें जो जिस तरह से केले के पत्ते लगाए गए हैं, जिस तरह से बंधनवार बताया गया है, वो एक मंदिर के प्रांगण के अनुरूप है। और जो तमाम सारे जो श्रद्धालु हैं वो प्रधानमंत्री नरेंद्र मोदी की एक झलक पाने के लिए, आप देखिए दोनों तरफ किस तरह से फूलों की वर्षा भी कर रहे हैं और वो लगातार प्रधानमंत्री को తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. నిన్న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తమిళగ వెట్రికళగం అధినేత విజయ్ ఈరోజు శాసనసభలో అడుగుపెట్టారు. పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ ఒక సామాన్య ఎమ్మెల్యేగా సభలోకి వచ్చిన విజయ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. చెన్నైలోని సెక్రటరియట్ అసెంబ్లీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ ఎంవి కరుప్పయ్య విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత తిరుచిరాపల్లి ఈస్ట్ నుండి పోటీ చేసే ఆలోచన ఉన్నప్పటికీ అంతిమంగా పెరంబూర్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన విజయ్ అదే స్థానం నుండి ఎమ్మెల్యేగా సభలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ, నేను ప్రజల మనిషిని, ప్రజల డబ్బే నా ఊపిరి, ఒక్క పైసా కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. మహిళా భద్రత, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై తొలి సంతకం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. టీవీకే పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. సభలో యువరక్తం, కొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.
తీశారు. దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు విజయం పెద్ద షాక్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ద్వంద్వ బాధ్యతలు చేపట్టిన విజయ్ రాష్ట్ర ఖజానాపై శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. சி ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட சி ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். மாண்புமிகு திரு డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్కి వెళ్తాం, కానీ అక్కడ డబ్బులకు బదులు కత్తెర్లు, దువ్వెన్లు కనిపిస్తే అవును, మీరు విన్నది నిజమే. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఒక ఏటీఎం సెంటర్ ఇప్పుడు సెలూన్గా మారిపోయింది. బయట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం బోర్డు అలాగే ఉన్నా లోపల మాత్రం జుట్టు కత్తిరింపులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వింత ఏటీఎం విశేషాలు చూస్తే పాట్నాలోని దానాపూర్ ప్రాంతంలో ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉండేది. అయితే బ్యాంకు వారు ఆ ఏటీఎంను మూసివేసి మెషిన్లు తీసుకెళ్లారు. కానీ బయట ఉన్న గ్లాస్ డోర్లు ఏటీఎం బోర్డును అలాగే వదిలేశారు. ఆ ఖాళీ స్థలాన్ని యజమాని ఒక బార్బర్కి అద్దెకిచ్చారు. సదరు సెలూన్ యజమాని ఏటీఎం బోర్డును తీసేయకుండానే లోపల తన కత్తెరకు పనిచేపడం మొదలుపెట్టాడు. ఏటీఎం బోర్డు చూసి డబ్బుల కోసం లోపలికి వెళ్తున్న జనం అక్కడ జుట్టు కత్తిరించుకుంటున్న వారిని చూసి అవాక్కవుతున్నారు. నెటిజన్లు దీన్ని క్యాష్ విత్డ్రా సెంటర్ కాదు, కేష్ విత్డ్రా సెంటర్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హెయిర్ కటింగ్ ఏటీఎంకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. రీల్స్ చేసే యువతకు ఇది ఒక కొత్త డెస్టినేషన్గా మారిపోయింది. ఎక్కడైనా ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, కానీ ఇక్కడ మాత్రం ఆల్ టైమ్ మోడర్న్ సెలూన్ అని స్థానికులు నవ్వుకుంటున్నారు. అన్నదాత ఆవేదన అరణ్యరోధనగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కళ్ల ముందే వర్షాలపన అవుతుంటే రైతులు తలడిల్లిపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చి 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అకాల వర్షాలకు మొక్కజొన్నలు మొలకలొస్తున్నాయి. అటు పాలకుల నిర్లక్ష్యం, ఇటు ప్రకృతి కోపంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తమ గోడు వినడానికి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారంటూ నిలదీస్తున్నారు. రైతుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద గుట్టలుగా పోసిన మొక్కజొన్నలు ఇప్పుడు పనికి రాకుండా పోతున్నాయి. పంట కోసి 2 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు ఏ అధికారి వచ్చి కొనుగోలు చేయలేదు. తేమ శాతం పేరుతో కాలయాపన చేస్తూ మా ప్రాణాలతో ఆడుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. కుప్పల వద్ద నీరు నిలిచిపోవడంతో గింజల నుంచి మొలకలొస్తున్నాయి. దీంతో గిట్టుబాటు ధర దేవుడిరుగు, అసలు పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏ రాత్రి ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు వర్షం పడుతుందో అని కంటి మీద కునుకు లేకుండా ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తోంది. పాములు, తేళ్ల భయం ఉన్న పంటను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి ఉంటున్నామని రైతులు వాపోతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్తాకోడళ్లు వెంటనే వచ్చి మా కష్టాలు చూడాలి, ఓట్లప్పుడు వచ్చిన మీరు ఇప్పుడు పంట తడిసిపోతుంటే ఎందుకు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన మొక్కజొన్నలను మద్దతు ధర కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మొక్కజొన్నలు తీసుకొచ్చి ఇప్పటికీ 2 నెలలు దాటుతుంది. ఇప్పుడు తడిసి బస్తాలన్నీ కింద మొలకెత్తుతున్నాయి. గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నామన్న. ఉన్న బత్తాలు కూడా అన్ని తడిసి ఇదవుతున్నాయి. లారీలు రావట్లేవు. ఉన్న పట్టాలు కప్పితే పట్టాలు అందరూ దొంగలు చెత్తుకుపోతారు. ఒక్క సెక్యూరిటీ వాళ్ళు లేరు. కనీసం చైర్మన్ అయినా కనీసం దాంట్లో ఎవరు లేరు సార్. చూసుకునే దిగులే లేరు. బస్తాలు కొనుక్కొచ్చి మరీ కాట పెట్టి ఉంచినాం సార్. ఇప్పటి వరకు ఒక్క లారీ అయినా కనీసం ఒక్క నాయకులైనా సరే ఎవరైనా రాజకీయాలైనా ఏ ఒక్కరు వచ్చి మాకు స్పందించలేరు. ఇప్పుడు తడిసిన బత్తాలు కింద పోసి మళ్ళీ పైకి ఎత్తి ఆ బత్తాలు సగం గింజలు ఆగమైనాయి, సగం గింజలేమో మాకు నిండు ఉన్నాయి. అవి కష్టాలతోటి మేము ఉన్నాం సార్. కొంచెం దయచేసి లారీలు పంపించండి. ప్రభుత్వం వెంటనే మా బాధలను అర్థం చేసుకుని లారీలు పంపిస్తే మరి అమలు కూడా కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ దీంట్లో ఎవరు ఉన్నారో అధికారులు కూడా మాకు స్పందించి లారీలు పంపిస్తే ఈ వర్షాలు వస్తున్నాయి. వర్షాలు స్టార్ట్ అయినాయి. నిద్ర లేక మేము నీడ లేక అనేది నైట్ అనక పగలనక వస్తున్నాం. మేము ఇక్కడ కాపలు ఉండడం అవుతుంది. ఏ నైట్ లో ఏ గాలి వచ్చి ఏ పట్టాలు ఎత్తిపోతున్నాయి, ఏ పట్టాలు పోతాయి, ఏం దడుస్తున్నాయో అనేది పట్టాలు కూడా ఎత్తుకోపోతున్నారు. ఇప్పటికే 5-6 పట్టాలు ఎత్తుకోపోయారు. ఒక్కొక్కరు 5-6 వేలు పట్టాలు కప్పలేక ఈ గాలికి ఆపుకోలేక పట్టాలు కూడా ఎగిరిపోతున్నాయి. మనుషులు కూడా 2-3 నైట్ లో రాగానే పడుతుర్రు. ఒక్కసారి అయితే స్పందించండి గవర్నమెంట్. దయచేసి మా వైపు చూడండి, రైతుల వైపు చూడండి. ఒకసారి అతివేగం అంతిమంగా మృత్యువుకు దారితీస్తుందని పోలీసులు నెత్తి నోరు బాదుకుంటున్నా కొందరిలో మార్పు రావడం లేదు. స్పోర్ట్స్ బైక్ ఉంది కదా అని గాలి వేగంతో దూసుకెళ్లిన ఒక యువకుడి నిర్లక్ష్యం ఒకే కుటుంబానికి చెందిన 3 పాటు తన ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది. మహబూబ్నగర్ జిల్లా పాలకొండ బైపాస్ వద్ద జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో 5 మృతి చెందారు. హైదరాబాద్ చెందిన యాకూబ్ అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి స్పోర్ట్స్ బైక్ పై మహబూబ్ నగర్ వైపు వెళ్తున్నాడు. పాలకొండ బైపాస్ రోడ్డు వద్ద యాకూబ్ తన బైకును ఏకంగా 140 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. అదే సమయంలో అక్కడ యూటర్న్ తీసుకుంటున్న ఒక కారును బైక్ అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ బీభత్సమైన ప్రమాదంలో కారు వెనక సీట్లోకి వచ్చిన అర్షియా బేగంతో పాటు 7 ఏళ్ల ఉజేపా, 2 ఏళ్ల అమర్ అనే చిన్నారులు అక్కడికక్కడే మృత్యుపడ్డారు. కళ్ల ముందే పసికందుల ప్రాణాలు వదలడం స్థానికులను కలిచివేసింది. కారును ఢీకొట్టిన ధాటికి బైకర్ యాకూబ్ అఫ్జల్ మరియు వెనుక కూర్చున్న అతని స్నేహితులు కూడా మరణించారు. ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జు కాగా కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హైవేలపై అతివేగం వద్దని, ఇలాంటి స్పోర్ట్స్ బైకుల విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. నిమిషాల వేగం నిండు 100 ఏళ్ల జీవితాలు నాశనం చేసింది. ఒకరి నిర్లక్ష్యానికి అమాయక చిన్నారులు బలి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. అదేమైంది, ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు. స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు. టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ సర్జరీ అవుతుంది అంటారు. ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు. మొత్తం చాలా ఘోరం ఉంది. ఏదో ఇలా చాలా ఉన్నోళ్ళు కావాలి వీళ్ళు, మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా నాకు పనిష్మెంట్ కావాలి. ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరికీ కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. మన మహబూబ్నగర్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అతి ఘోరమైన ప్రమాదం అయింది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళవి బైకులు అవి అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. వాళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరి మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము చూపిస్తాం.
మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ గరీబ్ అంటారు, వాళ్ళకు జర న్యాయం ఇప్పిండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కలి రిక్వెస్ట్ బస్. కాకినాడ నగరంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు రేకెత్తించేలా ఒక ఘోర హత్య జరిగింది. రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారిపైనే దొండగలు బరితెగించారు. గాంధీనగర్ ప్రాంతంలో విధులు ముగించుకుని వెళుతున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా గొంతుకోసి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన గురిచేస్తోంది. కాకినాడ గాంధీనగర్ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు ఏపీఎస్పీకి చెందిన 46 ఏళ్ల కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేశారు. అత్యంత కిరాతకంగా ఆయన గొంతుకోసి ప్రాణాలు తీశారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఏదైనా ఘర్షణ జరిగిందా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ దిశగా పరారయ్యారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నడి రోడ్డుపై కానిస్టేబుల్ను హత్య చేయడం పోలీసు వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకటి బండిలో వచ్చారు. దీంతో నన్ను కొట్టినట్టు చూసినామా? చేతులు ఏమన్నా నేలకేసి కొట్టినట్టు అనిపించిందా? జుట్టు పట్టుకోలే? ఎంత వయసు ఉంటారా ఆయనకి? అంటే మామూలుగా మీ హౌస్ ఎక్కడ ఉంది? ఇది జుట్టు పట్టుకొని ఇట్లా బోర్ల తల కిందకేసి కొట్టాడా? వెనకేసి వెనక్కి కొట్టాడా? బండి ఎక్కడ ఉందాం అప్పుడు? ఏమన్నా అన్నాడు? ఏమైనా మాటలు అన్నాడా? చూసాడమ్మా ఆ టైంలో కొట్టేటప్పుడు ఏమైనా అన్నా? ఒక 2-3 నిమిషాలు ఇద్దరు కలిసి ఉంటారు సార్. కూర్చుంటే లేదు డిస్కషన్ పడి ఇక్కడ ఏమైనా ఏమి లేదు సార్. అంటే ఆయన పడుకున్నాను సార్. ఆయన ఆల్రెడీ వయసు ఎంత ఉంటుంది? 40 అలా ఉంటుంది. మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. విధుల్లోకి వెళ్లే ముందు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలు డ్రైవర్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. తాము మద్యం సేవించుకున్న మెషిన్ మాత్రం తాగినట్లు రీడింగ్ చూపిస్తోందని, దీనివల్ల అధికారులు తమను అకారణంగా విధుల్లోకి తీసుకోవడం లేదని డ్రైవర్లు డిపో ఎదుట బైఠాయించారు. ఈ నిరసనతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల డిపోలో ఈ రోజు ఉదయం నుంచి వింత పరిస్థితి నెలకొంది. డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పలువురికి 56 పాయింట్లకు పైగా రీడింగ్ వచ్చింది. అయితే తాము అస్సలు మద్యం తాగలేదని, మెషిన్లో సాంకేతిక లోపం వల్లే ఇలా చూపిస్తోందని డ్రైవర్లు వాదిస్తున్నారు. రీడింగ్ ఎక్కువగా రావడంతో అధికారులు డ్రైవర్లను విధుల్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్లు డిపో గేట్ ఎదుట నిరసన దిగారు. పాత మెషిన్ల వల్ల మా బతుకులు ఆగమవుతున్నాయి, వెంటనే మెషిన్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రైవర్ల ఆందోళనతో గంటల తరబడి బస్సులు డిపోలోనే ఉండిపోయాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాండ్లో బస్సులు లేక నానావస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మెషిన్ల ఖచ్చితత్వాన్ని నిర్ధారించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వరకు ప్రత్యామ్నాయం చూడాలని డ్రైవర్ల యూనియన్ నేతలు కోరుతున్నారు. పోలీసుల సమక్షంలో మరోసారి పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయని డ్రైవర్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ గందరగోళానికి తెరదించాలని కోరుతున్నారు.
వచ్చి సాయం మీకే వదిలేసి ఓకే సార్. ఎందుకంటే అది ఓపెన్గా బయటనే ఇస్తారు. అప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళు అడిగిన మీరే డిసిషన్ తీసుకుంటే పై ఆఫీసర్ దగ్గర ఇంకో డిసిషన్ తీసుకోమనండి. రెండు తీసుకొని కూర్చోనండి, మాట్లాడండి. అట్లా కాదు ప్రధానికి రోడ్ ఎక్కుతాం, ప్రధానికి చేస్తామంటే ఎట్లా? నేను ఆల్రెడీ ఏమంతా మాట్లాడలేదు సార్, సాయంత్రం మాట్లాడలేదు సార్. అంటే మీరు రోడ్ కట్టబోతారా? తమాషాలో ఏమన్నా ఉన్నాయి? ప్రతిసారి వచ్చి రోడ్ కట్టం ఉంటాము, బస్సులు పోనీయమంటే ఏదన్నట్టు ఇది. మా కానిస్టేబుల్కి ఏమైనా అవుతుంది పోతే కలుపుకుంటున్నా అడ్డం అంటున్నాడు. ఏమన్నా అరెస్ట్ చేస్తారు కదా, ఇక్కడనే ఇదే పడేయాలా? లేదు లేదు మేము చెప్పింది రాజ్యం అంటే ఎట్లా? మరి ఎందుకు అడ్డం? ఈ అడ్డం ఉంటే మాట్లాడు. పక్క దగ్గర అడ్డం ఏంటది? బస్సులన్నీ రోడ్ అంతా జామ్ అయింది, ఏమంటారు దాన్ని? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో బీజేపీ యువనేత తేజస్వి సూర్యతో కలిసి పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో ఆయన ఓట్ల తొలగింపు అంశాన్ని ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది ఓటర్ల తొలగింపు జరిగిందని, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ మరియు దేశంలో ఎన్నికల నిర్వహణపై శశి థరూర్ పలు గణాంకాలను బయటపెట్టారు. పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షల మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారని శశి థరూర్ తెలిపారు. ఇందులో దాదాపు 31 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తన సొంత రాష్ట్రమైన కేరళలో మాత్రం తమకు రాజకీయంగా కొంత లాభం చేకూర్చి ఉండవచ్చని థరూర్ వ్యాఖ్యానించడం విశేషం. బీజేపీ నేత తేజస్వి సూర్యతో కలిసి విదేశీ గడ్డపై భారత రాజకీయాలు మరియు ఎన్నికల సంస్కరణ గురించి శశి థరూర్ చేసిన ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల జాబితాలో లోపాలను సరిదిద్దడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఇద్దరు నేతలు తమ భిన్నాభిప్రాయాలు పంచుకున్నారు. ఓట్ల తొలగింపై శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు అటు బెంగాల్ రాజకీయాల్లో ఇటు జాతీయ స్థాయిలో ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి. మరి of the SIR, what I have said, they are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names were struck off the rolls. Of those, 34 lakh living human beings have appealed, saying that they are around and they are legitimately entitled to vote. The rules have required each case to be adjudicated individually, so only a few hundred were adjudicated before the vote. To this day, there are some 32 lakh people who might be found to have been legitimate voters in the remaining years while the adjudication carries on, but they have missed their chance to vote. And the BJP won Bengal by a margin of 30 lakh votes. Now you tell me, is that entirely fair and democratic? This is the question that I ask. It's honestly, I have no problem with deleting spurious, deleted, absent, migrated voters. And particularly in Kerala, I suspect the Congress benefited from the deletions because the CPM was long a past master of double enrollment, triple enrollment, quadruple enrollment, the same people in 4 different booths and so on. That used to happen. And so they were eliminated by the SIR. And as you said, in Kerala and Tamil Nadu, there were very few appeals. But in Bengal, there is no doubt there were 34 lakh appeals. And that's 34 lakh forms filled by 34 lakh individuals. And of that, only a few hundred have been heard. So you might find a situation a couple of years from now that it turns out that most of these people have been heard. So you might find a situation a couple of years from now that it turns out that most of these people are found to be genuine, and unfortunately they've missed their opportunity to vote, and there's been a profound transformation as a result of that demographic change or that electoral roll change. That's the question. I'm not disagreeing with much of what you and Tejasvi have said, though I will disagree about some things when Tejasvi scores the political point about 65 years the Congress was in power. When Dr. Manmohan Singh made the statement you objected to, he was saying precisely because we haven't tried any sort of affirmative action of this nature for the minorities, they're still stuck in this kind of ghetto, and therefore we need some program to try and push. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.